ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో సంక్రాంతి పండుగ ఎప్పుడు వచ్చిందో అలాగే భోగి కనుమ తేదీలేమిటో, భోగి పళ్ళు ఎప్పుడు పోయాలో, సంక్రాంతి నోములు ఎప్పుడో అనే విషయాల గురించి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగువారి లోగిళ్లలో కొత్త వెలుగులు నింపే అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి. సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే ఈ పర్వదినం కేవలం పండగ మాత్రమే కాదు, ప్రకృతిలో వచ్చే మార్పులకు ప్రతీక, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక మన ఈ సంక్రాంతి పండుగ. పుడమి తల్లి పసిడి పంటలు అందించగా ప్రకృతమ్మని సింగారించుకొని పండగ పర్వదినానికి స్వాగతం పలకంగా పట్టు పరుకినీలతో ఆడపిల్లలు సందడి చేయంగా, ముత్యాల ముగ్గులతో ఇంటిలోగిళ్ళు నిండంగా, భోగభాగ్యాలతో భోగి పండగ జరుపుకోగా ముచ్చటగా 3 రోజుల పండగ ఈ సంక్రాంతి. ప్రతి ఇంటి ముంగిట్లో రంగురంగుల రంగవల్లికలు, భోగి మంటలు, కొత్త బట్టలు, పిండి వంటలు, గాలిపటాలు ఎగరేస్తూ సందడి చేసే పిల్లలు, బొమ్మల కొలువులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడి పందాలు, ఇలా సంక్రాంతి అంటేనే ఓ సంబరం. ముందుగా సంక్రాంతి విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. కాలచక్రానికి అధిపతి సూర్యుడు. సూర్యుడి ఆధీనంలో నిరంతరం తిరిగే కాలచక్రంలో ఏడాదికి 2 ఆయనాలు వస్తాయి. అవి ఒకటి దక్షిణాయనం, రెండవది ఉత్తరాయణం. ప్రతి ఏటా జనవరి నెల సంక్రాంతి పండగ సమయంలో ఉత్తరాయణం అనేది మొదలవుతుంది. దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా పిలుస్తాం. ఈ సమయంలో పంటలు చేతికొస్తాయి. అందుకే సంక్రాంతి పండుగకు ఒకవైపు సూర్యారాధన చేస్తూనే మరోవైపు ఆహారం ఇచ్చే నేల తల్లిని అందమైన రంగవల్లికలతో, పుష్పాలతో పూజిస్తాం. ఈ సంక్రాంతి పండుగ భోగి పండుగతో మొదలై కనుమ పండుగతో ముగుస్తుంది. ఈ 2026 సంవత్సరంలో సంక్రాంతి తేదీలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రాంతి పండుగలో భాగంగా ముందు రోజు జరుపుకునే పండుగ భోగి పండుగ. ఈ 2026 సంవత్సరంలో భోగి పండుగ జనవరి 14 బుధవారం రోజు జరుపుకోనున్నాము. జనవరి 15 గురువారం రోజు, ఈ రోజుతో ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు మకర సంక్రాంతి పండుగను జరుపుకోనున్నాము. జనవరి 16 శుక్రవారం, ఈరోజు కనుమ పండుగను జరుపుకోనున్నాము. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ భోగి పండుగతోనే ప్రారంభమవుతుంది. ఈ భోగి రోజు భోగి మంటలు వేస్తారు. ఉత్తరాయణ కాలం ప్రారంభమయ్యే ముందు రోజు బాగా విపరీతంగా ఉండే చలిని తట్టుకునేందుకు తెల్లవారుజామునే భోగి మంటల్ని వేస్తారు. గోదాదేవి ధనుర్మాసం తొలి రోజు నుంచి తిరుప్పావై పాశురాలతో రంగనాథ స్వామిని ఆరాధించి భోగి పండుగ రోజే వివాహమాడి స్వామివారిలో లీనమవ్వడం వల్లే ఈ భోగి పండుగ వచ్చిందనే కథ బాగా ప్రాచుర్యంలో ఉంది. అందుకే ధనుర్మాస వ్రతం భోగి పండుగతో ముగుస్తుంది. ఈ భోగి పండుగ రోజు ఆవు పేడతో చేసిన పిడకలపై కొత్త బెల్లం, కొత్త బియ్యం, ఆవు పాలతో పొంగల్ చేసి సూర్యభగవానుడికి నివేదించడం ఆనవాయితీ. అలాగే ముఖ్యంగా భోగి పండుగ రోజు చిన్నపిల్లలు ఉన్నవారు చిన్నపిల్లలకు కీడు తగలకుండా ఉండేందుకు భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగి పళ్ళు అనేవి భోగి పండుగ రోజు సూర్యాస్తమయంలోపు ఈ భోగి పళ్ళు అనేవి పోయడం సంప్రదాయం. భోగి పండుగ మరుసటి రోజు వచ్చే పండగే మకర సంక్రాంతి. ఈ 2026 సంవత్సరంలో జనవరి 15 గురువారం రోజు జరుపుకునే ఈ మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ రోజును మకర సంక్రాంతి అని, మకర సంక్రమంగా కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది. ఇక సంవత్సరం మొత్తం చేసే దాన ధర్మాలతో పోలిస్తే ఈ మకర సంక్రాంతి రోజున గుమ్మడికాయ దానం చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది సకల శుభాలు చేకూరుతాయని నమ్మకం. అలాగే నువ్వులు కూడా ఏదో ఒక రూపంలో సంక్రాంతి రోజు తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. ఇక తెల్ల నువ్వులు దేవతార్పణం కోసం, నల్ల నువ్వులు పితృతర్పణం ఉపయోగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మకర సంక్రాంతి రోజు మహిళలు తమ సౌభాగ్యం కోసం, కన్నెపిల్లలు వివాహం కోసం సంక్రాంతి నోమును నోచుకుంటారు. తర్వాత జనవరి 16 శుక్రవారం రోజు జరుపుకునేటువంటి పండగ కనుమ పండగ. సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించే రోజును కనుమగా భావించడం వల్లే ఈ కనుమ రోజును మేష సంక్రాంతిగా పిలుస్తారు.
ఈ కనుమ పండుగ అంతరార్థం ఏమిటంటే ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయాలి అన్నదే కనుమ పండుగ అంతరార్థం. మానవ మనుగడకు మూలాధారమైన పశువులకు, జంతువులకు కృతజ్ఞతలు తెలియజేయడం ఈ కనుమ పండుగ ప్రధాన ఉద్దేశం. కనుమ పండుగ రోజు రైతులు ముందుగా పశుశాలను శుభ్రం చేసి గోవుల్ని, గేదెల్ని కడిగి పసుపు రాసి కుంకుమ పెట్టి పూలమాలలతో అలంకరించి పూజిస్తారు. సాయంత్రం పూట మేళతాళాలతో ఊరేగిస్తారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.